కుర్రోడొచ్చాడు అల్లుడొచ్చాడు. నచ్చావు, రా లోపలికి. రండి మావయ్య గారు, ఎక్కడికి? ఆఫీస్ రెడీ అయిపోయారా? రండి. అయ్యి సెంటర్ గిట్టర్ వేసారు. పళ్ళు, డబ్బులు తెచ్చేసాడు. లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి, ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం. ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకా? రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చంపేస్తే ఇవ్వం సార్. ఇంకెందుకే బొక్క? ఆఫీసర్ అయ్యని అంత త్వరగా చావడలే. థ్యాంక్ యూ సార్. చూసారా, వరద బాధితులకు పులిహార పొట్లాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టేస్తున్నాడు. ప్లాన్ మొత్తం తోపిందండి మావయ్య గారు. మావా కమలపడి తింటావేటి? తొక్క నేను చేస్తాగా, తొక్క తీయడానికి ఇక్కడ ఉన్నది. అవును, నాకేదో అగరత్తి పూల కథ చెప్పేవి ఏంటది? ఇప్పుడు నేను నీకు అగ్గిపుల్ల కథ చెప్తా. ఒక చెట్టు నరికి 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపుల్లతో 1,00,000 చెట్లు తగలెట్టేయచ్చు. ఎవడి కెపాసిటీ ఆడిది, ఎవడిని తక్కువ అంచనాయికే. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ యూజ్లెస్ ఫెలా. ఇంగ్లీష్లు ఇచ్చా. ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతామండి మావయ్య గారు. అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవల్ని దింపుదాం. ఆట చిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. వీడికి ఆళ్లే కరెక్ట్. హలో బావగారు, ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. అక్కడ మనోళ్ళంతా ఎలా ఉన్నారు? బాగున్నారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు, అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు. ఇప్పుడు మేము వచ్చి లైన్ లో పెట్టాలి, అంతేగా? అంతే. అమ్మ నా బెంగాలీ రసగుల్లో. వద్దురే, చూడకరే, నా మాట వినరా, కనిపించేది కొంచెం. వద్దురే, ఏం పర్లేదు, మా వాడిగా చూసేయచ్చు. వద్దురా, పాడైపోతావురా, వద్దురా. ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయాడు మనంతా. అయ్యో బాబోయ్. ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంట్లో వేసి లేదా? లేదు. ఏం కొంటావా? ఉంటే అభిమందం అని ఒక్కబడేస్తుంది. ఒక్కబడేస్తుందా? అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో. క్వాలిటీ 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 మనుషులు ఇలా చేయకూడదు. చిచ్చి చిచ్చి. అయినా పర్లేదు, మావిడేగా, చూడొచ్చు. చిచి చిచి, నా వయసు ఏంటి, నేనేంటి? ఏంట్రా ఇది? చిచి, తప్పులేదు, మావిడేగా, చూడొచ్చు. అంటే నువ్వు ఇందాక నుంచి నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు, నేను మా ఆవిడ చూశాను, అంతే. ఏంటి? నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. రండి రండి, ఊర్లంతా బాగున్నారా? సరే సార్, ఎక్కడికి? ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం.
ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు. బాగున్నారా సార్? బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం, లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు. ఇలారా ఏం చెప్పింది మేము వచ్చి లోపల రమ్మాలని తెలీదు. రండి ఎవరికి సామాన్లు తీసుకురా. మా అక్కడే అనుకున్నాను. తెలతెక్కలంతా కలకత్తలో ఉన్నారు. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమిల దారి జూపుమా, గానలోల జాలమిల దారి జూపుమా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి, ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి. ఏంట్రా ఇది? అది వీడికి ఆకేయటమే బొక్కని బొక్కను ఆకేసావా? చచ్చా అదేం లేదు సార్. లేకపోతే ఈ నా ముందు ఆకుతో సమానం అని బొక్క నాకేసావా? అబ్బే అలా కాదు. బొక్కీడికి ఆకేంటనా? ఈ ఆకేడు బొక్క నేనే ఎటువంటనా? బాబు మీ శతరు బొక్కకి మా శతకోటి నమస్కారాలు. కొత్త గేమ్ అంటే వేస్తాను కదా సార్ బొక్కలోది. ఇప్పుడు మళ్ళీ ఆడికి ఇస్తాను చూడు. అమ్మో ఇడికొద్దు. ఏయ్ నాకేలేదే అంటే ఆకు బొక్కుంటే నడిచారు, గారికి బొక్కుంటే గోలెట్టారేమో అని. దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదని నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదంటే వాడు అలా ఏమనుకోవట్లేదు. నువ్వేయి సార్. గారిలే కదా సార్, కావాలంటే అన్ని చేసుకోండి. ఒరే అబ్బాయి ఇక్కడ ఆవకాయ. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా? బాగుంటాయండి. బావగారు వీడ బాగుంటాయి అన్నాడు. ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడో, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడో ముందే అగ్రిమెంట్ చెప్పండి. రండి. నా అప్పుడు నడిపేస్తున్నాండి. మీరే నా జీవితం నిలిపేస్తున్నారండి. ఇది ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా. బాబు సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు. సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు? ముక్కలు తిన్నా ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది, ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్ ఏంటిది? ఏంటిది? మనుషులు తినే ప్లేట్ అనుకున్నావా? మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా? ఇష్టం వచ్చి చెత్త తీయడానికి. అంటే ముక్కలు తింటే ఏదో శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వాడాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు. అత్యధికంగా 60 మంది పిల్లల్ని కన్నాను. కావాలంటే ఇదే సాక్ష్యం మావని అడుగు. నువ్వు అంటే మన కెపాసిటీ తెలియాలిగా. ఎలా బావగారు పెరుగు నే వేసుకుంటాగా. వేసుకుంటా. బాబు పెరుగుందా? ఏమిటా ఇది? పెరుగుందా అని అడిగాను. వేసేయమని అడగలేదు. దబదబ వేసేస్తున్నావు. అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? మీ మర్యాదలు తగలయ్యా. ఏమేస్తున్నావు? ఇంక నువ్వు తగులుగా కానీ అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికే నువ్వు తాడి పెరిగినట్టు పెరుగు. ఏ మనిషిరా నువ్వు? కాదు పోతలవా. అమ్మా పరిణిత ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడ మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరామ్మా. నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలంటే పడదు. సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మధ్యలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోయావు. రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా కంపెనీస్ థ్యాంక్స్ కానీ చెప్తావేంటి?
నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు. నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దు ఇచ్చినట్టు ఉంటుంది. నేనేం చేయలేని రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దు ఇవ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది. మీకు మందేసి అలవాటు ఉందిగా? ఎందుకు లేదండి, తలపోటు తెనాసిను, జ్వరం వస్తే కోసిను, క్యాన్సర్ వస్తే మందులు కాదు, మందు. ఈ బీరు విస్కీ లాంటివి చీ అలాంటివి మేము తాగమండి. నాకు అన్నీ తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగేయండి. ఆడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగారు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు. రేపు మా వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ ఇమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకి ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే. పార్టీ ఎలా ఉంది? తొక్కలే. అసలు పార్టీ అంటే సమ్మర్ లో సలివేంద్రం పెడతారు చూడు, అలా మందు వేంద్రం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే నువ్వు తాగలే? అమ్మో, నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం ఉండకుండా తాగుతాడు. ఊరుకోండి, మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. దెయ్యం వస్తే కొడతామని భయపడుతున్నాను. దెయ్యమా? అవును, నేను తాగితే నాకు దెయ్యం పడతే. తాగితే తలపడదు కానీ దెయ్యం పడతాడే. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దండే. అబ్బా పిలువు. అబ్బా అది కానీ వచ్చిందంటే ముగ్గురిని తప్ప అందరినీ కొడతే. అయితే వెనకేదో చూపించిందంట. చంద్రముఖి ఎన్నిసార్లు ఏంటి అశోకంలో శీతలకు కూర్చున్నాడు. బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. అమ్మని వీడికి నిజంగానే దెయ్యం పట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాపా? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుద్ది? ఏంటి ముగుడి మీద చేయతాను కామని? నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దామని వచ్చాను. కూర్చో. వడ్డించండి. వడ్డిస్తా. ఇదిగో ఆకు. ఆకాయనైతే నన్ను కొడతావేంటి? ఆడికి బొక్కలు తప్పుచ్చుకొని మన బొక్కలో ఎలాగలని చెప్పావు కదా. ఇంకేమైనా వడ్డించండి. ఇదిగో ఆవకాయ. ఆవకాయ బాగుంటాయి కదా. చిచి బాగో. బాగోనోడు సంతోష వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా? చిచి నేను నీ మొగుడు కాదు, నీకు నాకే సంబంధం లేదు. నిజమే, మా ఆయన మీలా ఉండడు, కొంచెం పొట్టిగా. అయితే అక్కడ ఉన్నాడు. ఎక్కడా? అయ్యో దెయ్యాలకి సిగ్గే. ఏమండి, ఆకలేస్తోంది. అన్నం నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమైనా సాంబార్. విత్ ముక్కలా వితౌట్ ముక్కలా? 10 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, ముక్కలతో తింటానో ముక్కలు లేకుండా తింటా తెలీదా నీకు? సాంబార్ అయిపోయింది. ఆయన నీకు నాకు సంబంధం లేదు, నీ మొగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా. ఇదిగో ఏమండి, పెరిగి వేసుకుంటా అంతే కదా. అర్థమైంది. పెరుగు అప్పుడే. ఈ నాటకాలు చాలు గాని వచ్చిన పని గాని. తోండి, మీరంతా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా.
అమ్మా కామనే నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచేలోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరు ఉండరని నేను ఉన్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో, నేను కూడా. చూడు, తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని